గురుగారు మూలా నక్షత్రం గురించి మాట్లాడితే నష్టజాతకులని, మూల నక్షత్రం ఉన్న వాళ్ళ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోకూడదని చాలా వింటూ ఉంటాము. అంటే నిజంగా మూలా నక్షత్రంలో పుడితే వాళ్ళ పాపం అంటారా? జనాలు చిన్న మాటమ్మా, చదవటానికి ముందు కాకరకాయ అనేవాళ్ళట. బాగా చదువుకున్న తర్వాత కేకరకాయ అంట మొదలుపెట్టారట. అలాగే ఓ 10 సంవత్సరాల పాటు చక్కగా ఇంట్లో అందరితోటి కలిసి ఉండి, ఆ తర్వాత ఒక 15 ఏళ్ల పాటు అమెరికా లాంటి దేశాలు వచ్చేసేసి, ఆ తర్వాత ఒకసారి ఇండియాకొచ్చి, ఇదేం కాయ వంకర టింకరగా ఉంది అని అడిగారట చింతకాయని పట్టుకొని. హ్మ్. అలా అయిందమ్మా పరిస్థితి. నక్షత్రాలలో ఏ నక్షత్రము మంచిది కాదు అనటానికి వీల్లేదు. హ్మ్. ఇది మంచిదే అని నిరూఢం కూడా పనికిరాదు ఎప్పుడూ కూడా. ఎందువల్లనంటే ప్రతి మనిషి యొక్క నక్షత్రము, ప్రతి ఒక్క మనిషి జీవితము తన లగ్నాన్ని అనుసరించి ఉంటుంది. ఇది ప్రధానం. 2 మీరన్నట్టుగా ఈ మూలా నక్షత్రం అనేటప్పటికి చూస్తూ ఉంటాం కదా! మనకు జాతకాలొస్తే గురువుగారు అమ్మాయిది మూలా నక్షత్రం కదండీ అంటుంది ఆవిడ. ఆవిడది మూలా నక్షత్రమే. నువ్వు నీ ఇంటికి కోడలొస్తుంటే అమ్మాయిది మూలా నక్షత్రం కదా అన్నావంటే అసలు నీకు పెళ్లి కాకూడదు. హ్మ్. నీకు పెళ్ళయ్యి, పిల్లలు పుట్టి, ఓ 30 సంవత్సరాలు సంసార జీవితాన్ని పూర్తి చేసుకొని, ఒక స్థితికొచ్చి ఇప్పుడు పిల్లవాడికి పెళ్లి చేసే పరిస్థితికొచ్చావంటే నువ్వు బానే ఉన్నావుగా. హ్మ్. మరి నీ ఇంటికి మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి వస్తే ఎందుకు చెడిపోతావు? నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అంటే నువ్వు రావడానికి ముందు ఆళ్ళేమన్నా బాగా కోటీశ్వరులైతే నువ్వు వచ్చిన తర్వాత లక్షాధికారులయ్యారా? కాదు, తప్పది. మూలా నక్షత్రం పనికిరాదు అనుకుంటే మరి అమ్మవారిది మూలా నక్షత్రమే కదండీ! మరి పనికిరాదు, మూలా నక్షత్రంలో ఆడపిల్ల పుడితే మూలా నక్షత్రంలో వివాహం చేసుకుంటే అది కానీ పనికిరాదన్నప్పుడు అదే మూలా నక్షత్రంలో అక్షరాభ్యాసం చేద్దామని ఎలా పరిగెడుతున్నారండి వీళ్ళు? హ్మ్. అంటే ఇదంతా కూడా అండి రుద్దబడిన వ్యవహారం. నిజంగా కూడా చెప్పాలంటే మూలా నక్షత్రంలో ఉండేటి అమ్మాయిని గనక వివాహం చేసుకోగలిగితే ఆ ఇల్లు అదృష్టవంతులండి. హ్మ్. ఆ అమ్మాయి వలన ఆ అవతల కుటుంబాలు వృద్ధి చెందుతాయి ఖచ్చితంగా. హ్మ్. ఎందుకు వృద్ధి చెందుతాయి అంటానికి దానికి బలమైన కారణాలు అనేకమున్నాయి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనస్సు అంటారు. అనగా ఇక్కడ మూల అనేటువంటిది 4 పాదాలు ఒకే రాశిలో స్థిరంగా ఏర్పడింది. త్రిపాది నక్షత్రము కాదు, ద్విపాది నక్షత్రము కాదు. అంటే హస్త చిత్తార్థం, కన్యా చిత్తార్థం, స్వాతి విశాఖ త్రైస్తుల అన్నట్టుగా 2 నక్షత్రాలు ఒక దాంట్లో, 2 నక్షత్రాలు ఒక రాశిలో లేవు. హ్మ్. పూర్తిగా హుహు. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పదం ధనస్సు అన్నట్టుగా పూర్తిగా మూల ఒకే రాశిలో స్థిరంగా ఉంది. హుహు. ఓకే. చతుష్పాద నక్షత్రం అంటారు దాన్ని. హుహు. మనం ఏమనుకుంటాం ధర్మం 4 పాదాల మీద నడిస్తే హాయిగా ఉంటుంది. కానీ ఇక్కడ లేదనే ఏడుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ 4 పాదాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు మరి? అది గమనించాలండి. నేనైతే ఒకటంట, ఏ ఇంటికైతే గనక ఇక్కడ సరైన గీత లేదో, ఉన్నటువంటి గీతని చెరిపేసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మూలా నక్షత్రంలో ఒక సంబంధం వచ్చిందంటే కాదు అని తిరస్కరిస్తారు అనేటువంటిది నేను ఖచ్చితంగా చెప్తా. హ్మ్. ఎందువలన? యోగ జాతకులుంటారు. ఆ అమ్మాయి జన్మతహాగా పేదింట్లో అడుగుపెట్టచ్చేమో, పేదింట్లో పుట్టచ్చేమో. కానీ ఆమె పాదం అనేటువంటిది ఏ ఇంట్లో అయితే గనక పెడుతుందో ద్వితీయస్యామితః ఆ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అది కదా మనకు కావాల్సింది. మూలా నక్షత్రంలో ఒక అమ్మాయి పుట్టిందో ఆ అమ్మాయికి పెళ్లి చేసే పరిస్థితి వాళ్ళ అమ్మా నాన్నకి వచ్చింది అనంటే క్షేమంగా ఉన్నట్టేగా. హ్మ్. ఆ నక్షత్రం వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టినట్లేగా. లక్షో, 2,00,000, 5,00,000, 10,00,000 ఖర్చు పెట్టేది పెళ్లి చేస్తున్నాడుగా. అమ్మాయికి ఏదో బంగారం పెడుతున్నాడుగా. అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పుట్టినంత మాత్రం వాళ్ళు నాశనం అయిపోలేదు కదండీ. హ్మ్. ఆ స్థాయికి వచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేసే పరిస్థితిలో వాళ్ళు చక్కగా ఉన్నారు అనంటే, ఆ అమ్మాయి కాలు పెట్టెళ్ళి ఇంకెంత అందంగా ఉంటుందో అని ఆలోచన ఎందుకు రావట్లా? హ్మ్. దీనికి ఏమిటంటే మార్కండేయ మహర్షి వారి పేరు విన్నారా? ఆయన కలియుగం వచ్చే ముందే ఒక మాట చెప్పాడు. మానవులు ఆవేశపూరితులు, అల్పబలులు, లోభగ్రస్త హృదయం, ఈర్ష్య జన్మ లక్షణం. వీటిలతోటి మనుషులు జన్మిస్తారయ్యా హ్మ్. అని అన్నారు. ఇవన్నీ చూస్తుంటాం అదే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. హ్మ్. అంటే ఒక మనిషి పుట్టి ఇంతప్పుడు పుట్టి అంత పెద్ద వరకు 20 ఏళ్ల వరకు చక్కగా ప్రశాంతంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకొచ్చారంటే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉండాలి. హ్మ్. ఆ పిల్ల మన ఇంట్లోకి వస్తుందా మనం ఇంకెంత సంతోషంగా ఉంటాం అనేటువంటి స్థితి ఆలోచించి ఇట్లా కర్మ ప్రారంభం. ఇదైతే చాలా బ్లండర్ మిస్టేక్ అమ్మా ఇదంతా. హ్మ్. ఒక్కడైతే చెప్తా, మూలా నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి మన ఇంటికి వస్తుంది అంటే జాతకం కలవలేదంటే మనం ఏం చేయలేం. అవును. జాతకం కలవలేదు. కలవలేదు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి
అశ్విని మఖ మూల, భరణి బొబ్బ పూర్వాషాఢ. ఈ ఆశ్లేష చికేష్ట రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి, భరణి బొబ్బ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి మూలా నక్షత్రంలో అమ్మాయి అయితే పర్ఫెక్ట్ జోడి. ఉమ్, తర్వాత నక్షత్రాలకి ఇద్దరు వైపులు ఎక్కడో ఒకవైపు సందిగ్ధం ఉంటుంది. ఉమ్, అక్కడ ఈ రెండు అయితే కనుక 100కి 100 కలుస్తాయి. మిగిలినవన్నీ కూడా కొన్ని 45, కొన్ని 65 అలా కలుస్తాయి. 65 పైన ఉంది అని అంటే ఓకే, పర్లేదు. 75, 80 వచ్చింది, బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవచ్చు, అవకాశం ఉంది. 45, 50 జాతకాలు కలవాలి వద్దు. జాతకాలు కలవనప్పుడు ఏం చేస్తారు తెలుసా అండి వీళ్ళు? అవతల అమ్మాయి దగ్గర కాస్త స్థితివంతులైతే, ఆ అమ్మాయి అందంగా ఉందనుకుంటే పేరు మార్చి పెళ్లి చేసేస్తారు. ఉమ్. వీళ్ళు బుద్ధి మారాలి కానీ పేరు మారిస్తే ఏమొస్తుందండి? కాబట్టి మూలా నక్షత్రాన్ని అదేదో ఒక మూల అని చూస్తున్నారు కానివ్వండి, ఎప్పుడూ కూడా ఒక ఇల్లు యోగంలోకి రావాలి అని అంటే వస్తుంది అనన్నా ఆ ఇంట్లో మూలా నక్షత్రంలో ఒక అమ్మాయి పుట్టిందనో, లేదంటే మూలా నక్షత్రంలో జన్మించినటువంటి ఒక అమ్మాయి అత్తవారింట్లో అడుగు పెట్టిందనో మనం తెలుసుకోవచ్చండి.